ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో తులా రాశి వారి గురించి తెలుసుకుందాం. జూలై 5, 6వ తేదీల్లో అయితే ఈ తులా రాశి వారు మీరు కోరుకున్న స్త్రీ అయితే దక్కబోతుంది. కాబట్టి ఆ స్త్రీ ఎవరు? మీకు ఎలా దక్కబోతుంది? అలాగే తులారాశి వారి శుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్‌గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్త నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులారాశికి చెందుతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు. ఇక ముందుగా ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక ఈ తులారాశిలో జన్మించినటువంటి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. ఇక అందరితోనూ కలుపుకొని పోయే తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. 10 మందితో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలను తెలుసుకొని వాటి నుంచి మంచి చెడులను పేరించి చేసుకొని అమలు చేస్తూ ఉంటారు. అలాగే కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి వీరు ఎప్పుడు కూడా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. కానీ పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకుంటూ మీకు చాలా మంచి ఫలితాలైతే వస్తాయని చెప్పుకోవచ్చు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, మనశ్శాంతి లేకపోవటం, అనుకున్న పనులు కాకపోవడం, కోర్టు సమస్యలు, నరదృష్టి, సంతాన సమస్యలు, పెండ్లి కుదరకపోవడం, ఆరోగ్య సమస్యలు, వాస్తు ఇంటి సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలున్న జ్యోతిష్యం చెప్పబడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7993422886. మీకు ఎటువంటి సమస్యలున్నా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి. మీ జీవితాన్ని పూర్తిగా మార్చుకోండి. ఇక వివరాలకు వెళ్తే గనుక ఈ యొక్క తులారాశి వారు పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకుంటే మీకు చాలా మంచి ఫలితాలైతే వస్తాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి వారు ప్రేమకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు కేవలం సలహాలు ఇవ్వడమే మాత్రమే కాకుండా వారికి అవసరమైనటువంటి ఆర్థిక సహాయాన్ని సైతం చేయటానికైతే ముందుకైతే వస్తారు ఈ తులారాశి వారు వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. అంతటి మంచి వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు. అలాగే తులారాశిలో జన్మించినటువంటి వారు నాయకత్వ లక్షణాలను కూడా కలిగి ఉంటారు. ఇక వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా కూడా వేయవచ్చు. ఇక చురుకుగా వ్యవహరించే స్వభావం కూడా వీరిలో చాలా ఉంటుంది. ఇక ఈ రాశి వారు చురుకు స్వభావం వల్ల ఇతరుల దృష్టిపైన పడి వీరికి నరదృష్టి అనేది చాలా అయితే ఉంటుంది. అలాగే పెద్దలతో కూడా అనుభవాన్ని అంటే మంచి స్వాగత్యాన్ని కొనసాగిస్తూ ఉంటారు. చిల్లర వ్యాపారాలు వీళ్ళకి బాగా కలిసి వస్తాయి చెప్పుకోవచ్చు. వీటితో పాటు వివిధ టెక్నాలిక్ రంగంలో వీరైతే బాగా రాణిస్తారని చెప్పుకోవచ్చు. ఇక వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ కూడా చెరిగిపోదని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ తులారాశిలో జన్మించినటువంటి స్నేహితులతో కలిసి తిరగడం అంటే వీరికి చాలా ఇష్టమనైతే చెప్పుకోవచ్చు. స్నేహం కోసం ఎంత ఖర్చైనా పెడతా ఉంటారు. స్నేహాలు ఆపదలో ఉన్నప్పుడు దేవుడా ఇలా ఎందుకు కనిపిస్తారు. సంస్కృతి వ్యవహారాల పట్ల కూడా ఎక్కువగా మక్కువ అనేది కూడా చూపిస్తూ ఉంటారు. అలాగే విహార యాత్రలకు వంటి వాటిపైన వీరికి ఆసక్తి అనేది చాలా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారు ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ ఆ సహాయాన్ని ఎప్పటికీ కూడా గుర్తుంచుకుంటారు. కొత్త వారు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ పాత బంధువులను కానీ అస్సలు విడిచిపెట్టారు. అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో నూతన విద్యల కోసం ఎప్పుడు కూడా ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిల్వని పరిస్థితులు అయితే వీరికి ఎదురవుతూ ఉంటాయి. ఇక ఈ రాశి జాతకులకు అయితే వీరికి ఆవేశం ఎక్కువగా అని చెప్పుకోవచ్చు. అలాగే కొన్ని సందర్భంలో ఇతరులకు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం కూడా వీరిలో అయితే చాలా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ స్వభావం కారణంగా వీరి జీవితంలో కొన్నిసార్లు ఇబ్బంది గల పరిస్థితులను కూడా ఎదుర్కొంటారు. తమ బాధను, బాధ్యతను ఇతరులకు వినిపించాలని అస్సలు అనుకోరు. బాధని ఎప్పుడు కూడా మనసులోనే దాచుకుంటూ ఉంటారు. ఉన్న విషయాన్ని కుండ బద్దలు కొట్టినట్టుగా నిర్మోహటంగా చెప్పడం వల్ల
విరోధులు కూడా వీరికి చాలా ఎక్కువగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ విధానాన్ని మార్చుకోవడానికైతే ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ప్రయత్నంలో విఫలమైతే అవుతూ ఉంటారు. ఇక మధ్యవర్తిత్వానికి ఎప్పుడు కూడా ముందైతే నిలుస్తారు. ఇతరులకు ఆమె ఉండి చిక్కులను కొని తెచ్చుకుంటారు. సాంకేతిక విద్య, వైద్య రంగంలో చాలా అయితే రాణిస్తారు. ప్రజా సంబంధాలు, చిత్ర విచిత్రాల వ్యాపారాల్లో అనుభవం కూడా వీరికైతే కలిగి ఉంటారు. అయితే ఈ రాశి జాతకులకు మనం చూసుకున్నట్లయితే గనక కుటుంబంలో ఒడిదుడుకులు ఎక్కువగా సంభవించే అవకాశాలైతే వీరి యొక్క జాతకంలో అయితే ఉంటాయి. అవసర సమయంలో ధనం వీరికి లభించకపోయినా కానీ అనవసరం లేనప్పుడు అవసరం ఉన్నప్పుడు మాత్రం వీరికైతే ధనం అనేది లభిస్తూ ఉంటుంది. అయితే ఈ రాశి వారికి అయితే అనుకూలమైన పరిస్థితులైతే కొన్ని అయితే పోచి ఉన్నాయి. అలాగే ఈ సమయంలో అయితే తులారాశిలో జన్మించినటువంటి వారికి మీరు ఈ సమయంలో మీకు శత్రువులు కూడా ఉన్నారు. ఎవరైతే ఉన్నారో వారితో గొడవలకు దిగే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. వారు మీ పైన పగ పెంచుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈ సమయం మీరు గొడవలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని అయితే చెప్పుకోవచ్చు. ఇక ఈ సమయంలో మీరు దూర ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఈ యొక్క తులారాశి వారికి కనిపిస్తున్నాయి. ఆ ప్రయాణంలో మీరు డ్రైవింగ్ విషయంలో నిర్లక్ష్యం వహించడం వల్ల కొన్నైతే ప్రమాదాలైతే కొని తెచ్చుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ఆందోళన చెందవలసిన అవసరం లేదండి. అప్రమత్తంగా ఉండడం వల్ల ఏమాత్రం ఈ సమస్యను మీరు ఖచ్చితంగా అధిగమించగలుగుతారు. ఎప్పుడు కూడా నిర్లక్ష్యం, వైఖరి అనేది ఏ సమయంలో కూడా ఎవరికి కూడా మంచిది కాదు. అలాగే ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉన్నట్లయితే ప్రమాదాలు మన దగ్గరికి రాకుండా ఉంటాయి. ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికి ఉన్న ప్రతికూలత నుండి బయటపడటానికి తగిన జాగ్రత్తలైతే ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే వీరు ఒక పరిహారం కూడా చేయవలసి అయితే ఉంటుంది. ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో సోమవారం రోజున ఆలయానికి వెళ్ళి ఆ శివయ్య భగవాన్ని మీ మనసులో ఉన్న బాధల్ని కూడా చెప్పుకోండి. మీకు రాబోయే సమస్యలు మీ జీవితంలోకి రాకుండా ఉండకుండా ఆ భగవంతుణ్ణి మీరు ప్రార్థించండి. మీకు అంతకు ముందున్న సమస్యల నుండి విముక్తి కావాలి అంటే జీవితంలోకి ఏ సమస్య రాకూడదంటే మీరు బోలా శంకరునికి ఒక కొబ్బరికాయని కొట్టండి. మీ మనసులో ఉన్న బాధలు కూడా బోలా శంకరునికి చెప్పుకోండి. ఇక ఈ రాశి వారైతే ఈ యొక్క శివుడికి అయితే బీల్వ పత్రాలను కూడా సమర్పించండి. బీల్వ పత్రాలు అంటే బోలా శంకరుడికి చాలా ఇష్టం కనుక ఈ యొక్క సోమవారం రోజున ఈ యొక్క పరిహారం చేయండి. మీ యొక్క సమస్యలు అనేవి విముక్తి అయితే కలుగుతాయి. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో జూలై 5, 6వ తేదీల్లో అయితే ఈ తులారాశి వారు ఒక స్త్రీ కోరుకున్న వ్యక్తి అయితే మీకు దక్కబోతుంది అనైతే చెప్పుకోవచ్చు. ఇక ఆ స్త్రీ ఎవరంటే ఇక ఈ తులారాశి వారు ఎవరినైనా మీరు ప్రేమించినట్లయితే వారు మీకు దూరమైనట్లయితే గనక ఆ స్త్రీ అనేది మీకు ఈ సమయంలో అయితే దక్కబోతుందని చెప్పుకోవచ్చు. ఇక మీ ప్రేమికురాలు అయితే మీకు ఖచ్చితంగా మీ జీవితంలోకి మళ్ళీ ఎంటర్ కాబోతుందని మనమైతే చెప్పుకోవచ్చు. అలాగే మీరు ప్రేమించినటువంటి పురుషులు ఎవరైతే ఉన్నారో ఇక స్త్రీలకు కూడా వారైతే దగ్గర కాబోతున్నారో అయితే మనం చెప్పుకోవచ్చు. కనుక ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికి ఈ 2 రోజుల్లో ఖచ్చితంగా ఈ తులారాశి జాతకులు ఎవరైతే ఉన్నారో స్త్రీలు కానీ పురుషులు కానీ మీ యొక్క ప్రేమించిన వాళ్ళు వ్యక్తులైతే మీ జీవితంలోకి మళ్ళీ ఎంటర్ అయితే కాబోతున్నారనైతే మనం స్పష్టంగా అయితే వీరికి చెప్పవచ్చు. అంటే చాలా రోజుల నుంచి మీ నుంచి విడిపోయినటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ తులారాశి జాతకులు ఎవరైనా ఉన్నట్లయితే కనుక వీరికి ఈ 2 రోజుల్లో అయితే మీ జీవితంలోకి వారు మళ్ళీ తిరిగి రావడం అనేది ఖచ్చితంగా అయితే జరగబోతుంది. కాబట్టి తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులు భూమండలంలో ఎక్కడున్నా సరే వెంటనే ఈ వీడియో చూడండి. ఎందుకంటే గతంలో మీరు దూరమైనటువంటి ప్రేమికుడు కానీ ప్రేమికురాలు కానీ మీకు ఈ సమయంలో అయితే వారు మీకు దగ్గర కాబోతున్నారని అయితే మనం చెప్పుకోవచ్చు. కనుక ఈ వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇంకా ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.